హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మన రెగ్యులర్గా చేసుకునే పునుగుల్లా కాకుండా కొంచెం వెరైటీగా చేశానండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పునుగులు ఈ పునుగులకి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనకి వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇలా మూడిటితో మనం ఈ పునుగులు అనేటివి చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమేమి కావాలో చూసేద్దాం. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోండి. నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, ఏవైనా తీసుకోండి. నార్మల్ రైస్ అయితే ఒక 2 గంటలు సరిపోతుంది. ఇలా బ్రౌన్ రైస్ అయితే ఒక 4 గంటలు నానబెట్టుకోండి. ఇక వీటికి సరిపడా 2 స్పూన్ల అటుకులు. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీరు అటుకులు అనేటివి తీసుకోండి. అలాగే ఒక 2 బాయిల్డ్ పొటాటోస్. ఇక్కడ పొటాటోస్ కంపల్సరీ వేసుకోవాలి. ఇవే మన పునుగులకు టేస్ట్ని ఇస్తాయి కాబట్టి ఒక 2 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పెట్టుకోండి. సో ఇవన్నీ రెడీ చేసుకుంటే మన పునుగులు అనేటివి తొందరగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ మనము బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా సపరేట్గా చేసుకుంటే మనకి గ్రైండ్ అనేది తొందరగా అవుతుంది, మంచి పేస్ట్ లాగా అవుతుంది. సో చూసారు కదా, ఇలా అటుకులు పొటాటో కలిపి గ్రైండ్ చేశాను. ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు బియ్యంలో కలిపేసుకుందాం. బియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో కలిపేసుకుందాము. ఇలా సపరేట్గా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పొటాటో అనేది మంచిగా పేస్ట్ లాగా అయిపోతుందండి. అన్నీ కలిపి చేసామనుకోండి మనకి పొటాటో కొంచెం ఉండలుగా అయిపోతుంది. కాబట్టి ఇలా సపరేట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా సోడా, చిటికెడు సోడా వేసుకోండి. ఎందుకంటే ఇందులో అటుకులు ఉన్నాయి, అలాగే పొటాటో వేసాము. కొంచెం సోడా ఎక్కువైపోతే నూనె చాలా పీలుస్తాయి కాబట్టి చిటికెడే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా కలిపేసుకోండి. ఇందులో ఎలాంటి ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ ఏమీ వేసుకోకండి. జస్ట్ ప్లెయిన్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, మనకి ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనకి టేస్ట్ ఇంచుమించుగా మనము స్మైలీస్ తింటాం కదా, మనం రెడీమేడ్ ప్యాక్స్లో తెచ్చుకుంటాం కదా స్మైలీస్, ఆ టేస్ట్ ఉంటాయండి. అందుకే నాకు తెలిసి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఈ పునుగులు. సో చూసారు కదా, అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత బాగా ఇలా వేడైన తర్వాత నూనె చిన్నగా సైజులో వేసుకోండి. అందుకే మనం చిట్టి పునుగులు అన్నాం కదా, అందుకని చిన్న సైజులో వేసుకుంటే లోపల పిండి లేకుండా మంచిగా క్రిస్పీగా కాలుతాయి. బయట కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా చిన్న సైజులో అన్నీ వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని మీరు పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ దేనికైనా సర్వ్ చేయండి. టేస్ట్ నేను చెప్పడం కన్నా మీరే నాకు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో చూసేసి ఈ పునుగులు ట్రై చేయండి. అలాగే టేస్ట్ కూడా కామెంట్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్, ఇలా వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, టేస్టీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో మిక్స్ అయి ఉంటాయండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా చిన్న సైజులో వేసుకుంటే మనకు పిండి లేకుండా ఉంటాయి. అన్నీ ఇలా మంచిగా రెడీ చేసుకున్నానండి. వీటిని మీరు టమాటా చట్నీ చెప్పాను కదా, పల్లి చట్నీ, దేంతో అయినా తినండి. మీకు చూపిస్తున్నాను, చూస్తారు కదా, అస్సలు పిండి లేకుండా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.